నిన్ను వేధిస్తున్న కొడుకునైనా శోధిస్తున్న కూతురునైనా సరే నువ్వు ఇదే మాట, నువ్వు ఈరోజు నన్ను ఏడిపిస్తున్నావు కానీ ఒకరోజు వస్తుంది నువ్వే గొప్ప పాత్ర అవుతావు, నువ్వే గొప్ప పాత్ర అవుతావు నా కుమార్తె, నువ్వే గొప్ప పాత్ర అవుతావు నా కుమారుడు అని వాడు అదే రిలీజ్ అయ్యి అదే మాట్లాడు. ఖచ్చితంగా అలా కాకపోతే అప్పుడు అరే బజార్ అంతా నన్ను చూసి వస్తుంటే మమ్మేంది నువ్వు గొప్పోడు అవుతా ఉంటుంది, ఇంత చెండాలు పొడిని నేను ఆమెను పదే పదే టార్చర్ చేస్తున్నా అయినా సరే నువ్వు గొప్పోడు అవుతా ఉంటుంది. ఏం చూసింది నాలో మమ్మ? ఒక్కనాడు కాకపోతే ఒక్కనాటికైనా వానిలో నువ్వన్న మాట ఎడల విశ్వాసం పుట్టిద్ది. అది రహస్యం. ఏం పుట్టిద్ది? విశ్వాసం పుట్టిద్ది. ఆ విశ్వాసమే శక్తివంతమై కార్యసిద్ధికి పూనుకుంటుంది. దేవుడు ప్రయోగించేది కూడా అదే. సీమోను ఎంత చంచలంగా ఉంటాడండి. సీమోను పేతురు నాయన ఏదొచ్చినా ఆగదు, ఆయనకు ఆవేశం పెచ్చు. ఆనందం వచ్చినా ఆపలేము, కోపం వచ్చినా ఆపలేము. అందరూ మౌనంగా ఉంటే కత్తి తీసుకొని తలనరకపోయి చెవి నరికాడు సీమోను పేతురు. జస్ట్ మిస్సు, మెడ మీద పడాల్సింది చెవి మీద పడింది, అటు తల అట్టనేసరికి అంత కోపం, తొందరపాటు. అలాంటి పేతుర్ని ప్రభు ఏమన్నాడో తెలుసా? సీమోను బర్యోనా నీవు ధన్యుడవు. అలాంటి టెంప్టేషన్స్ కలిగినటువంటి అస్థిరుడు చంచలుడుగా ఉన్నటువంటి పేతురుని చూసి ప్రభు ఏమన్నాడో తెలుసా? నీవు కేఫా. అంటే ఏంటి రాజు? రాయి. నువ్వు కేఫా అంటే అర్థం ఏంటి? రాయి. చెంచలుని పట్టుకొని నువ్వు కేఫా అన్నాడు. స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. స్థిరము లేనటువంటి స్థితిలో కోపావేశుడై ఉన్నటువంటి పేతుర్ని నువ్వు స్థిరముగా ఉండే రాయివి అని మాట్లాడాడు. ఆ వాక్కు రిలీజ్ చేశాడు. చివరికి పేతురు నిజంగా రాయి అంత స్థిరుడయ్యాడు. ఇంకా చెప్పాలంటే ఆది సంఘమునకు ఆరంభకుడు, ప్రారంభకుడు, స్తంభము వంటి వాడు కేఫా అయ్యాడు. అంటే ఆ మాట పట్టుకొని ఉంటాడు పేతురు. నా ప్రభువు నన్ను రాయన్నాడే, నా ప్రభువు నన్ను రాయన్నాడే, పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇస్తానన్నాడు. నా ప్రభు ఏంది ఇంత మాట అన్నాడు? నాకు అసలు ఇంత టెంపర్ అయితే